ఆజాద్ గారు, రిజిస్ట్రేషన్ చేయని వీలునామా చెల్లుతుందా? అంటే తెల్ల కాగితం మీద రాసిస్తే అది వ్యాలిడా? ఇది చాలా ప్రతి కుటుంబానికి చేరాలి. పెద్ద ఎందుకంటే చాలా పెద్ద సమస్య పెద్ద ఇది. సమస్య. ఒకటండి, వీలునామా అనేది ఏదైతే ఉందో, ప్రతి వ్యక్తి తను జీవించి ఉన్న కాలంలో తను సంపాదించుకున్న స్థిర చరాస్తులు ఏవైతే ఉన్నాయో, ఎవరికి ఏ విధంగా ఎలా చెందాలి తన మరణాంతరము అని రాసేదాన్ని మనం వీలునామా అంటాం. అవును. విల్ అనే పదం ఏంటంటే, విలియం షేక్స్పియర్ తన నాటికల్లోంచి విల్ అనే పదం వచ్చింది. ఓకే. తద్వారా మన తెలుగులో వీలునామాగా రూపాంతరం చెందింది. రైట్. దాన్ని మరణ శాసనం అంటాం. సో ఏ వ్యక్తి కూడా తన యొక్క వీలునామా ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ అనేది చేయించాల్సిన అవసరం లేదు. ఓహ్! వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేయించమని ఎక్కడా చట్టంలో లేదు. ఓకే. మీరు వీలునామా అనేది ఒక తెల్ల పేపర్ మీద చక్కగా వివరంగా రాస్తూ, ఇగో నా తర్వాత నా తదనంతరం నా పిల్లలకి ఇలా చెందాలని మీరు రాసిన వీలునామా కూడా చెల్లుబాటు అవుతుంది. ఓకే. వీలునామాకంటూ ప్రత్యేక స్టాంప్ పేపర్లు, ప్రత్యేక పత్రాలు అనేవి ఏమీ లేవు. అచ్చా! అలాగే వీలునామాకు ప్రత్యేకమైన భాష అంటూ ఏదీ లేదు. ఓకే. మీరు భారత రాజ్యాంగం గుర్తించబడిన ఏ భాష అయినా సరే మీరు రాసుకోవచ్చు. ఓకే. ఒకటి. తర్వాత వీలునామా అనేది మీరు స్పష్టంగా వివరంగా రాయొచ్చు. మీరు జీవించి ఉన్న కాలంలో ఎన్ని వీలునామా రాసుకోవచ్చు, రోజుకోటి కూడా రాసుకోవచ్చు. అచ్చా! కాకపోతే చివరి వీలునామా, ఒక మనిషి చనిపోయే నాటికి లాస్ట్ వీలునామా ఏదైతే ఉందో ఆ వీలునామా మాత్రమే చెల్లుబాటు అవుతుంది. బిఫోర్ వీలునామాలు ఏమి చెల్లవు. ఓకే. అలాగే వీలునామా రాసే సందర్భంలో మీరు ఇద్దరు విట్నెస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఉంటే బెటరు. ఉండాలి. తర్వాత వివరాలు అనేది క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. కొట్టివేతలు దిద్దువేతలు లేకుండా ఉంటే బెటరు. ఒకవేళ ఉంటే అక్కడ మీరు ఇనిషియల్ వేయొచ్చు. లేదు అలా కాకుండా ఇంకో ఫ్రెష్ గా వీలునామా రాయొచ్చు. కాబట్టి వీలునామా అనేది రిజిస్ట్రేషన్ అనేది మ్యాండటరీ కాదు. వీలునామా చాలా మంది అనుకుంటారు వీలునామా రిజిస్ట్రేషన్ చేస్తేనే చెల్లుబాటు అవుతుంది అనుకుంటారు. ఎందుకంటే ఏ సినిమాలో చూసినా చనిపోయాక లాయర్ పట్టుకొని వస్తుంటాడు ఆ పేపర్స్. సో చాలా దీనికి పెద్ద తతంగా ఉంటదేమో అనుకుంటున్నాను నేను నిజంగా. వీలునామా సంబంధించి అనేక మనం అంతా మీకు తెలియదు ఏముంది, అనేక ఎక్స్పీరియన్స్ మీరు ఎన్నో కేసులు చేశారు. ఎన్నో వీలునామా మనం సూపర్. అనుభవం న్యాయవాదిని కలిసి వీలునామా రాయించుకుంటే బెటర్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.